మరి పోరాటాల ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం సకల జనుల సమ్మె మానవాహారాలు పంట వార్పు చేసి ప్రతి ఇంటి లోపల పుట్టిన పిల్లల నుండి సత్య ముసలి వరకు కూడా పోరాటం చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఎన్నో మాయ మాటలు చెప్పి తెలంగాణ సాధిస్తే తెలంగాణ వస్తే మనందరికీ నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అన్నటువంటి మాయ మాటలు చెప్పినప్పుడు మనమందరం ఒకటే మాట మీద కులాలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా ఆ పోరాటాలలో పాల్గొని మన అమరత్వం మన రైతుల బిడ్డల అమరత్వం పొందితే తెలంగాణ వచ్చినాక ఇక్కడ మిడు మానేరు లోపల మునిగిన ఊర్లన్నీ మన మండలి మన జిల్లా ఆ నీళ్ళని తీసుకుపోయి గజ్వేలు సిద్దిపేటను సస్యశ్యామలం చేస్తూ వాళ్ళ ఏరియాలోనే డెవలప్ చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు బీఆర్ఎస్. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందా మరి మాది ప్రజాప్రభుత్వం, మేము రైతుల కోసమే, మాది రైతు ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు కూడా మరి ఇక్కడ నీళ్లు లేవు, నియామకాలు నిధులు లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పాత కాలువల ద్వారానే వేరే మండలాలకు వేరే జిల్లాలకు ఊపుకుంటూ మరి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మునిగిన ఊర్లు అక్కడ పోయినటువంటి భూములు ఇలా బిచ్చగాలై వారు రైతులందరూ ఊరుకొక్కలై పక్షులైన కాబట్టి ఇకనైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మీద మరి దాదాపుగా 3 సార్లు గెలిచి మరి ఇలా మాకు ఏమి ఒరగబెట్టిందో మీరే సాటి. ఎందుకంటే మమ్మల్ని మాట్లాడనియరు. దయచేసి ఇక్కడ ఈ వేదిక అనేది రైతుల కోసం, ఇది ఒక కాంగ్రెస్ పార్టీదో బీజేపీ పార్టీదో బీఆర్ఎస్లో కమ్యూనిస్టులు కాదు, కర్షకులది అంటే రైతుది. మరి రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి ఆ రైతు పంటలు ఇలా ఎండుతున్నాయి కాబట్టి మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలన్నటువంటి నినాదంతో ఈ వేదిక మీద మరి వాళ్ళందరూ దీక్షలు కూర్చున్నటువంటి 30 గ్రామాల రైతులందరూ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ జై జవాన్ రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో తెలంగాణ రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రములో రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల రైతుల బాధ చూడు, రైతుల గోస చూడు, నీళ్ళు లేక పొలాలు ఎండు తిన్న తీరు చూడు, మనకు ఊర్లు లేపినారు, నిర్మాణాలు కట్టినారు, తాడ తీర్ల వంచం కంది కట్కూరు లాంటి మాను వాడ కొరు అనుపురము సంఖ్య పెళ్లి రుద్రవరం వారి పెళ్లి సవస్ పల్లె నిలస్ పల్లె అన్ని ఊర్లు మై లేపి వెన్నెల నిర్మాణాలు కట్టినారు వెన్నెలో రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రైతన్నకు వందనాలో వెన్నెల తెలంగాణ వస్తదంటే వెన్నెలో వెన్నెల తెలంగాణ వస్తదంటే వెన్నెలో వెన్నెల
నీళ్లు నిధులు వస్తాయని మానవహారాలు చేసి మంచి నీళ్లు తాగకుండా వంట వార్పు చేసుకుంటూ ఎండలో నిలబడి సకల జనుల సమ్మె చేసి సాధిస్తుంది తెలంగాణ పోయిన ప్రాణాలు మనయే ఎండిన పొలాలు మనయే మండే గుండెలు మనయే ఎన్నెలా మరే మనకు నీళ్లు రాకపాయ వెన్నెలా మానేరు డ్యాము నుండి మల్లన్న సాగర్కు అవగలపురం పోలాలు కాలువలు తవ్వినారు వెల్జిపూరు పోలాలు కాలువలు తవ్వినారు గిన్ని ఊళ్ళ పోలాలు తవ్వుకుంట కాలువలు తీసుకొని వెన్నెల మనకు కన్నీళ్ళు మిగిలినాయ వెన్నెలా అంతగిరి ఊరు అన్నపూర్ణ కట్టినారు అన్నపూర్ణను నుండి రంగనాథులు పంపినారు రంగానాథుల నుండి కొండా పోసమ్మకు మల్లన్న సాగరుకు మన నీళ్లు గంట పోయి మల్లన్న సాగరుకు వెన్నెల మరి మన నీళ్లు గంట పోయి వెన్నెలా సిద్దిపేట గజ్వెల్లు సిద్దిపేట గజ్వెల్లు సిరిసిల్ల ఊర్లన్నీ ఎన్ని మారిపోతుంటే ఇకనైనా చూడరాయ రైతు కోసమిన రాయ చూడకుండా వెళ్ళరా రైతు బాధ చూడకుండా వెళ్ళరా సిరిసిల్ల యాది లేదా సిరిమంత యాది లేదా నిజపురం యాది లేదా పసాపురం అది లేదా జిల్లా సిరిసిల్లరా రాష్ట్రము తెలంగాణ జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా మా బాధలు చూడరా మా గోసలు చూడరా మా బాధలు చూడరా మా గోసలు చూడరా ఆరుగలం కష్టపడే అన్నదాతలం మేము ఆరుగలం కష్టపడే అన్నదాతలం మేము అన్నదాతలము మేము రైతు బిడ్డలము మేము రాష్ట్రము తెలంగాణ జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా రాష్ట్రము తెలంగాణ జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా సకల జనుల సమ్మె చేసి సాధించిన రాష్ట్రము సకల జనుల సమ్మె చేసి సాధించిన రాష్ట్రము నీళ్లు నిధుల పేరు మీద వచ్చిన తెలంగాణము నీళ్లు నిధుల పేరు మీద వచ్చిన తెలంగాణము మన రైతు బిడ్డలే అమరత్వం చెందుతే పంటలను పండించే మన ఊర్లే మునిగితే మానేరు డ్యాములోన మన పల్లెల మునిగితే కాలువలను తవ్విన ఈ మన పొలములే మునిగే
రైలు పటాలేస్తున్నాయి మన పంట భూములే గిన్ని తీర్ల బాధలన్నీ మనము అనుభవిస్తుంటే గజ్జల్లికి నీళ్లు బాయ గరీబులం మనమాయ గజ్జల్లికి నీళ్లు బాయ గరీబులం మనమాయ రాష్ట్రము తెలంగాణ రా జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా రాష్ట్రము తెలంగాణ రా జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా భూసాముల మేము కాదు ఆర్థికంగా డబ్బు లేదు కూలినాలు చేసుకుంటూ ఉన్న భూమి దున్నుకుంటూ ఉపాధి పనిలో నా ఊళ్ళల్లా బతుకుతుంటే ఉపాధి పనిలో నా ఈ ఊళ్ళే బతుకుతుంటే గొప్ప పొలాలన్నీ నీళ్లు లేక ఎండుతుంటే అధికారుల చుట్టూ తిరిగి వంగి దండాలు మా గోడు వినుమని మా బాధలు చూడుమని ఎన్నిసార్లు తిరిగినా ఇటు దిక్కురారాయే రాష్ట్రము తెలంగాణ రా జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా స్వతంత్రం వచ్చి మనకు 78 ఏళ్ళాయే తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు గడిచే 10 పాలనను బీఆర్ఎస్ పాలించే కాంగ్రెస్ పాలన వచ్చి 3 ఏళ్ళు కాబట్టే గాళ్ళు గంటే గీళ్ళు గింటే మారాతలు మారవింతే గాళ్ళు గంటే గీళ్ళు గింటే మారాతలు మారవింతే రాష్ట్రము తెలంగాణ రా జిల్లా సిరిసిల్లరా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా రాష్ట్రము తెలంగాణ రా జిల్లా సిరిసిల్లరా ఇకనైనా ఇటు చూసి కాలువలను తవ్వించి మా పంటలెండకుండా మాకు నీళ్లను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కన్నీళ్లతో అడుగుతున్నా రైతన్న కోసను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి శీఘ్రమే కనికరించి రైతులు కాపాడుమని దండాలు పెడుతున్నా రాష్ట్రము తెలంగాణ జిల్లా మేము రైతు బిడ్డలం మా బాధలు చూడరా రైతుల ఐక్యత సిరిసిల్ల అధికారులారా సిగ్గు సిరిసిల్ల నేతలారా సిగ్గు పెళ్లి మండల కేంద్రంలో 7వ రోజు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీఏ గారే కానివ్వండి, దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పేసి వారి నుండి ఏదైనా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక రైతుల పక్షాన వెంటనే స్పందించి ఏదైనా
నిర్ణయం తెలియజెప్పకపోతే మాత్రం రేపు రానున్నటువంటి ఏ పరిస్థితికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులదే మెయిన్ బాధ్యత అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలకులే కానీ ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది అనే కోణంలో కాకుండా ఇక్కడ ఈ ఏదైతే ఒక ప్రాజెక్టు పూర్తయితే ఇంకొక పార్టీకి పేరు వస్తుంది అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తీరున్నది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులైనా గమనించి ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా న్యాయంగా ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేయాలి. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు మాత్రమే ఎక్కువ దీని మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే సుమారుగా 20,000 ఎకరాలకు పైన నీరు అందుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు స్పష్టంగా తెలుసు. మరి దీని మీద మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? దీని మీద ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇది గతంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టే. ఈ పనులు ముమ్మరం చేసి ఈ పనిని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు యొక్క ప్రభుత్వ అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇకనైనా కొంచెం స్పందించి వెంటనే ఈ పనులు పూర్తయ్యేలా పై అధికారులతో చర్చలు జరిపి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న నాయకులారా కొంచెం సిగ్గుండాలి. గత నాయకులు చేసినటువంటి మీ పైనున్నటువంటి మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కేటీ రామారావు గారు వారి యొక్క తప్పును, వారి యొక్క అసమర్థతను మీరు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క చెంచాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇంకా కూడా సోయి లేకుండా వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ప్రాజెక్టులు పూర్తయినాయి. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయింది. రాష్ట్రం అంతా నీళ్లు కాళేశ్వరం నుంచి మేము పంటలకు అందిస్తూ ఉన్నామని చెప్పినటువంటి మీ నాయకునికి నిజంగా అందించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలికి రండి, ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ ఎండాకాలం వస్తే ఎన్ని పంటలు, ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, ఎన్ని పంటలు ఎండిపోతున్నాయి అనేది మేము చూపిస్తాం. మీ కళ్ళకు కనిపిస్తలేవేమో, ఇక్కడ మేము మా కళ్ళతో మేము మీకు చూపిస్తాం. రండి. సో ఉంటే రాజకీయం చేయాలనుకుంటే మీరు వేరే విషయంలో రాజకీయం చేయండి తప్ప ఇక్కడ రైతుల పట్ల రాజకీయం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఈ ఏదైతే కొంతమంది ఇక్కడ కూర్చుంటున్నారో వీరికి ఒక పార్టీ రంగు రుద్ది ఇక్కడ మిగతా రైతులను రాకుండా ఏదో ఒక అడ్డంకులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అది తప్పు. దీన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ కెనాల్ కనుక పూర్తయితే ఇక్కడ లాభం జరిగేది ఏ రాజకీయ పార్టీకి కాదు. పాలకొండ మధ్యంతర ఆఫీసు కాలువలు వెంటనే, మధ్యంతర ఆఫీసు పనులు కాలువలు వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్. తంగనపల్లి మండల రైతులు రిలే నిరాదీక్ష చేసినప్పటి నుంచి 4వ రోజు స్టార్ట్ అయినప్పటికీ కూడా కనీసము రైతులను పరామర్శించడానికి కూడా వచ్చిన ఏ పార్టీ కూడా పాపాన పోలేదు ఇంతవరకు. వీళ్ళు రైతు దీక్ష, నిరాహార దీక్ష ఎందుకు స్టార్ట్ చేసిరంటే గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా వీళ్ళు ఈ కాలంలో వస్తున్నాయి, మా పంటలు పండుతాయి అనే చెప్పి ఆలోచనలో ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ పక్క కాన్స్టిట్యున్సీలకు నీళ్లు తరలించకపోతున్నటువంటి నాయకులు గత 10 సంవత్సరాల వారి పాలన వైఫల్యమే ఈరోజు ఈ రైతులకు శాపంగా మారింది. తెలంగాణ ఉద్యోగంలో చెప్పినటువంటి మాటలు నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల పట్ల అని చెప్పి రైతులను ఈ ముంపుడు గ్రామాలను 10 గ్రామాల ముంపునకు గురైనటువంటి వారి గోస ఇప్పటికి కూడా వర్ణాతీతం. తంగనపల్లి మండలంలో చింతల్టానా, చీర్లవంచ ఇవన్నీ గ్రామాలు కూడా ముంపునకు గురై పల్లెలు ఎక్కడ పోయినాయో పాపం వాళ్ళు రైతులు పూర్తి పునరావాసం కోల్పోయినటువంటి చరిత్ర వాళ్ళది. ఈనాడు వాళ్ళకు ప్యాకేజీ కూడా కుటుంబానికి మేజర్ అయినటువంటి కుటుంబాలకు ఆడపిల్లలకు కానీ ఎవరికైనా కానీ సొంత ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కూడా ప్యాకేజీ ఇవ్వలేదు. కనీసం ఉన్న రైతులకు కూడా మా దగ్గర భూములు కోల్పోయినటువంటి మండలాలు పొలాలు ఎండుచున్నాయి. గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లకు కూడా కెనాల్ నీళ్లు పారకమయ్యే వెసులుబాటు కల్పించుకున్నారు వాళ్ళు. ఇలా మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు కనీసము ఇల్లంతకుంట మండలము, తంగనపల్లి మండలం, ముస్తాబాద్ మండల గ్రామాలకు రైతులు మరి ఏం పాపం చేసుకున్నారని చెప్పి అడుగుతున్నాం మేము ఇలా నువ్వులను. 10 సంవత్సరాల పాలము కళ్ళు మూసుకొని పాలించిరా మరి మీరు. ఇప్పటి వరకు కూడా కనీసం ఒకసారి అసెంబ్లీలో కూడా నువ్వు ప్రతిపక్షంగా మాట్లాడలేనటువంటి చరిత్రని ఇది.
పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కోంపల్లి సత్యనారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడిర్రు, ప్యాకేజ్ చేస్తామని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఆది సిరణ కావచ్చు, కోంపల్లి సత్యనారాయణ కావచ్చు, స్థానిక ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు. మరి మీరు అయ్యా పాలకులారా ఇలా ఎందుకు దృష్టి తీసుకోబోతులేరు? మీరు స్థానికంగా ఎన్నికలకు వచ్చినప్పుడు వీళ్ళకి హామీలు ఇచ్చారు, అన్ని 4 హామీలు. 6 హామీలలో చెప్పినాము ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పూర్తి మద్దతు ఇస్తుందని చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? రైతులు కళ్ళు కనబడతలేరా? మరి మీకు ఇలా రైతుల కోసం పట్టించుకోలేకపోతున్నారు. మరి వీళ్ళకి తగిన బడ్జెట్ కానీ, రైతులకు ప్యాకేజ్ కానీ, ఎన్ని కిలోమీటర్ల వీళ్ళకి అవసరం ఉన్నదని చెప్పి అంచనా వేసి మీరు పైన రిపోర్ట్ పంపించినట్టుంటే ఇలా రైతుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ప్రతి ఒక్కసారి యాసంగి టైంలో చూసుకున్నట్టుంటే పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి, రైతులు మళ్ళీ అదే ఎదురు చూస్తున్నారు మాకు నీళ్ళు వస్తున్నాయని. మొన్నటి వరకు ఉన్నటువంటి నీళ్లు గంగమ్మ గుడి దగ్గరికి వచ్చిన నీళ్లు ఇలా తోటపల్లి రిజర్వాయర్కి అని చెప్పి, మన మల్లడ సాగర్ రిజర్వాయర్కి అని చెప్పి నీళ్లు దోసుకపోవడం జరుగుతుంది. ఇలా మరి తంగనపల్లి మండలం రైతులు ఏం పాపం చేసిరు? నీకు ఓట్లేసి గెలిపేలేదా అన్న స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిరు. మా అమ్మలకు జన్మనిచ్చింది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పునర్జన్మనిచ్చని చెప్పి మాట్లాడినావు. పునర్జన్మనిస్తే ఇలా రైతులకు జన్మ లేకుండా చేసిన పాపాన పోయినావు నువ్వు. ఇలా నీకు ఎట్లాంటి సిద్ధశుద్ధి లేదు. 10 సంవత్సరాలు నీ అధికారంలో ఉండి షాడో ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి చరిత్ర నీది. ఇలా ఏమైపోయింది? మరి నీ ఆలోచన విధానం ఏమైపోయింది అని చెప్పి ఇలా రైతుల కోసం చూడాలని చెప్పి వినయించుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అధికారాలు 2 సంవత్సరాలు దాటినటువంటి అధికారంలోకి వచ్చి కూడా ఇవ్వాలను కాంగ్రెస్ నాయకులు కూడా పత్తలేరు. పక్కన చూసుకున్నట్టుంటే కాన్స్టిట్యున్సీ ఆదిశీన వెమ్లవాడ కాన్స్టిట్యున్సీలో కూడా విపరీతమైన నీళ్లు సస్యావలు చేసుకుంటారు. మరి మనది ఏమైపోయింది? ఇలా 4 కాన్స్టిట్యున్సీ చేసుకున్న, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ చేసుకున్న పాపము ఇలా ఓట్లేసి అంటే ఇలా కేటీఆర్ గారు నీవు స్థానికుని కానందుకేనా ఇంత నిర్లక్ష్యం నీకు రైతుల పట్ల? ఇది చింతమడక గ్రామంలో పుట్టి నువ్వు ఇలా సిద్దిపేటను సస్యామలంగా ఇమాంబాద్ చూసుకుంటే నీళ్లు ఉంటాయి, ఇక్కడ విఠలాపురం చూసుకుంటే నీళ్లు ఉంటాయి. ఇలా మరి మా సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి రావడానికి మీకు ఏందా ఇంత అవస్థ? ఈ రైతులను చూస్తే రైతులు కారా? మరి రైతుల బాధ పట్టించుకోవడం లేదాను? కళ్ళకు కనబడతలేదా మరి ఇలా రైతుల కోసం? ఇలా రైతులు రోడ్డెక్కి ఇలా నిరాదీక్ష చేసే స్టేజ్కి వచ్చిర్రు అంటే నీ పాలన ఎంత వైఫల్యం ఉందో, నీ పాలన ఎంత మంచిగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది నీకు. ఇలా అసెంబ్లీలో నీకు ఉంటే ఆనాడు ఎన్నోసార్లు రాజీనామాలు చేస్తే నీకు ఓట్లేసిన గెలిపించిన చరిత్ర సిరిసిల్ల ఉద్యమకారులది. ఇలా నీకు రైతుల గురించి మాట్లాడితే నీ వెనుక ఓటర్స్ లేరనుకున్నారా? లేకపోతే మరి ఎందు గురించి మీరు రైతులు ఇంత చిన్న చూపిస్తారో ప్రతిపక్షంగా మాట్లాడే అవసరం ఉన్నది. ఇలా మేము కూడా నీకు ఇంత రైతులకు మద్దతు తెలుపుతున్నాం, ఇది చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం.